ఏమండి ఏంటి? ఎక్కడికి రెడీ అవుతున్నారు? బయట నాకు అర్జెంట్ పని ఉంది సిరి, నేను వెళ్ళొస్తాను. ఉండండి, నేను కూడా చిటికలో రెడీ అయ్యేస్తాను. సిరి, నువ్వెక్కడికి? ఒంటరిగా ఉండొద్దని మంజు సిస్టర్ చెప్పింది. మీరు బయటికి వెళ్ళిపోతే నేను ఒంటరితనం అయిపోతాను కదా. ఏం కాదు సిరి, నిన్నింట్లోనే కదా వదిలేసి వెళ్తుంది. లేదండి, నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వెందుకు సిరి? ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తున్నారు కదా. అయ్యో సిరిదా, కూర్చో. చూడు, నాకేం కాదు, నువ్వు భయపడకు. అంతకు ముందు కూడా మన ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దామంటే మీరే వద్దని చెప్పారు. ఇప్పుడేమో నన్ను వదిలేసి మీరు ఒక్కరే వెళ్తున్నారు. సిరి, ఇది నేను ఒక్కడనే వెళ్లాల్సిన ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్ సిరి, నన్ను వెళ్ళనివ్వు. సరే వెళ్ళండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి, ఏదో ఇంపార్టెంట్ వర్క్ అన్నారు కదా, ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళండి. ఇదెప్పుడు కొన్నావు సిరి? మొన్న మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్నాను. మనం కలిసి వెళ్లే రోజున ఈ డ్రెస్ మీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. కానీ అలాంటి రోజు రాదేమో. మీరిప్పుడేదో ముఖ్యమైన పని అన్నారు కాబట్టి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళండి. నేను మీతో ఉన్న ఫీలింగ్ నాకుంటుంది. నేను నిన్ను తీసుకెళ్లాలనుకున్నా తీసుకెళ్లలేను, ఎందుకంటే నేను వెళ్తుంది కోర్టుకి. సరే సిరి. ఏమండి, మీకు ఈ షర్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సిరి. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. ఏమండి, మీరు వెళ్లే పని సక్సెస్ అవ్వాలంటే నేను మీకు ఎదురు రావాలి. సో మీరు రండి, నేను మీకు ఎదురొస్తాను. సరే. ఏంటి సత్య ఇంకా రాలేదు? నీతో వస్తున్నానని చెప్పాడా మంజు? ఈ పార్టీకి రావాలి మేడం. కోర్టులో కేసు గెలుద్దామని వచ్చారా? నేనుండగా కేసు ఎలా గెలుస్తారు? ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఓడిపోతామని తెలిసి కూడా అంత ధీమా ఎందుకో? ఓడిపోతామని మీకెలా తెలుసు? నాకే కాదు, కోర్టులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎలా ఓడిపోతాం? మీరే కదా మా హస్బెండ్ నా ఇష్ట ప్రకారమే రెండో పెళ్లి చేసుకున్నాడని డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. ఇంకెలా గెలుద్దామని వచ్చారు? మా ఆలోచనలు మాకుంటాయి కదా. కోర్టుకి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి. మీది అదే కేసు కదా, రండి లోపలికి వెళ్దాం. ఏంటి, ఎవరి కోసమైనా చూస్తున్నారా? సత్య కోసమా? సత్య రాడు. అయినా సత్య వచ్చినా రాకున్నా ఈ కేసులో మీకు విడాకులు ఆగవు. మీకెలా తెలుసు సత్య రాడు అని? అయ్యో కిరణ్మయ్య గారు, మీరే అన్నారు చాలా కేసులు చూశానని. మళ్ళీ మీరే అడిగితే ఎలా? మంజు గారు, డైవర్స్ తీసుకోవడానికి లోపలికి రండి. నేను లోపల వెయిట్ చేస్తుంటాను. ముందు నా ప్రశ్నకే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆ సత్య కోర్టుకు రాకపోతే ఎవరికి లాభమో, ఈ మంజు బాధపడితే ఎవరికి లాభమో వాళ్ళే ఆపుతారు. రండి, మీరిక్కడే ఉండండి.
నువ్వన్నట్టు నేను వెళ్ళే వర్క్ సక్సెస్ అయితే నువ్వు నాకు దూరం అవుతావు సిరి. నేను ఈ విషయాన్ని నీకు చెప్పలేను, నువ్వు ఎదురొస్తానంటే ఆపలేను. ఏమండి, రెడీయా? రండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు కూడా చూస్తున్నావు కదా. ఫస్ట్ టైం మీకు ఎదురొచ్చాను కదా, మీ వర్క్ బాగా జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని చూస్తున్నాను. మరి మీరెందుకు చూస్తున్నారు? నేను చెప్పలేను సిరి. ఎందుకు? వర్క్ ఎథిక్స్. ఎలా చెప్పగలను సిరి? ఇప్పుడు నేను వెళ్తే మంజుకి నాకు విడాకులు ఆగిపోయి మేమిద్దరం భార్యాభర్తలుగా ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలని తీర్పిస్తారు. ఆ విషయం నీకు చెప్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందా అన్న భయం. ఒకవేళ వెళ్ళకపోతే మంజు శాశ్వతంగా నాకు దూరం అవుతుందన్న భయం. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? నా పని సక్సెస్ కావాలని నాకెదురొచ్చావు కదా, కొత్త డ్రెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చావు కదా. నా వర్క్ సక్సెస్ అయితే నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. మీరింకా వెళ్ళనే లేదు, వర్క్ అవ్వనే లేదు, అప్పుడే గిఫ్ట్ వరకు వెళ్ళిపోయారా? నువ్వు ఎదురొచ్చావంటే ఖచ్చితంగా నా వర్క్ అవుతుందని నా నమ్మకం. అలా అంటే మీరివ్వాల్సిన గిఫ్ట్ బాకీ ఉండిపోయింది. ఏంటది? అదేనండి, మన హనీమూన్ ట్రిప్. నేను వెళ్తే నువ్వు గౌరవించే మన పెళ్లి బంధం తెగిపోతుందనే విషయం తెలియక హనీమూన్ గిఫ్ట్ అడుగుతున్నావు. నువ్వు అడిగే గిఫ్ట్ని నేనెప్పటికీ ఇవ్వలేను సిరి. అలా అని చెప్పి నేనిప్పుడు కోర్టు కూడా వెళ్లకుండా ఇక్కడ ఉండలేను. బాయ్. బాయ్. బాబుగారు, 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 ఏమైంది? బాబుగారు, అమ్మగారు, ఏమైంది? అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? అమ్మా! మనమ్మా నీకేం కాదు, గట్టిగా ఊపిరి తీసుకో. అమ్మా! అమ్మా! అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! సిరి, డాక్టర్ గారికి కాల్ చేయి. సరే అండి. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తెరుస్తున్నారు. అమ్మా! అమ్మా! ఈ మనమ్మ ప్రాణం పోయినట్టయింది. మనమ్మా, ఏమిటా మాటలు? అమ్మా, అలా కాదమ్మా. సిరి, నువ్వు డాక్టర్ గారికి కాల్ చేయి. సరేనండి. వద్దమ్మా సిరి,